లాస్ట్ వీడియోలో చూసారు కదా పెయింటింగ్ వేసాను. సో పెయింటింగ్ వేసిన తర్వాత అవుట్లైన్లో అయితే మనము కర్దానా బీట్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. అది కూడా నార్మల్ నీడిల్. సో నీడిల్ నెంబర్ అయితే నేను ఇక్కడ 12 నెంబర్ నీడిల్ అయితే యూస్ చేశానండి. ఓన్లీ లీవ్స్ ఇంకా ఫ్లవర్ మాత్రమే కర్దానా బీట్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడ గ్రీన్ స్టెమ్స్ ఉన్నాయి కదండి, వాటిని అయితే నేను 3D గమ్ అవుట్లైనర్స్ ఉంటాయి కదండి గోల్డ్ కలర్, సో దాంతో అయితే నేను ఫిల్ చేద్దాం అనుకున్నాను అనమాట. అంటే అవుట్లైన్ లాగా. కాకపోతే ఇక్కడ నాకు జగిత్యాల్లో ఎక్కడ దొరకలేదు అనమాట. అలాగో నా దగ్గర గోల్డ్ జరీ థ్రెడ్ ఉంది కదా అని చెప్పి అయితే ఇంకా మగ్గం చైన్ స్టిచ్ అయితే వేసేసాను. మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత చూస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసిందండి. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, పిచ్వై పెయింటింగ్, తాంజావూర్ పెయింటింగ్ అని చెప్పి, దాని చుట్టూ అవుట్లైనింగ్ ఇలా వేసుకుంటే కనుక చాలా బాగుంది. సో మొత్తం పెయింటింగ్ వేసిన తర్వాత కర్దానా బీట్స్ స్టిచ్ చేసిన తర్వాత చైన్ స్టిచ్ చేయడం వల్ల మంచి లుక్ అయితే హైలైట్ అయిందండి. కర్దానా బీట్స్ ఉన్నాయి కదా, సో ఈ బీట్స్ అయితే నేను నార్మల్ నీడిల్ తో స్టిచ్చింగ్ చేశాను అనమాట. చైన్ స్టిచ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను మగ్గం వర్క్ లోని. సో మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఇది నేను మోక్షకి పట్లంగా బ్లౌజ్ మీద కానీ ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పి అయితే స్టిచ్చింగ్ చేశాను. సేమ్ ఇదే డిజైన్ మీరు హైనెక్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ లో కనుక ఇలా చేయించుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మంచిగా హైలైట్ అవుతుంది బ్లౌజ్ అనేది. రొటీన్ మగ్గం వర్క్స్ కాకుండా ఇలాంటిది ఇప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రెండింగ్ వర్క్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. బాయ్.